అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎత్తుపల్లాలు చవి చూశారు. కొన్నిసార్లు ఆయన చేసిన పనులకు, కొన్నిసార్లు చేయని పనులకు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. వరుసగా 2 సార్లు ఓడిపోయిన తెలంగాణ ఉద్యమం పేరుతో ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబునే టార్గెట్ చేసినా, తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసినా ఆ పార్టీని నిలబెట్టాడు, ఆయన నిలబడ్డాడు. ఈ తరం రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన రాగద్వేషాలకు అతీతుడు అని చెప్పాలి. ఆయనకి ఎవరి మీద కక్షలు ఉండవు, ప్రత్యేకమైన ప్రేమలు ఉండవు. ఆయన ఒకప్పుడు సంప్రదాయం రాజకీయం చేసే ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు, పెద్ద తరహా రాజకీయం చేసే ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. గత 20 ఏళ్లుగా వికృత భాష మాట్లాడే నేలబారు ప్రత్యర్థులను కూడా ఎదుర్కొంటున్నారు. ఆ నేలబారు ప్రత్యర్థులు ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా దూషించారు. ఇంకొక నాయకుడు అయితే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయేవాడు, ఏంట్రా ఈ గోల, ఈ తిట్లు పడాలా అని. లేదా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రకంగా దూషించిన వాళ్ళ చర్మం ఒలిపించేవాడు. కానీ ఆయన ఈ 2 పనులు చేయలే. పైగా ఎవరైనా దారుణంగా విమర్శిస్తున్నారు సార్, యాక్షన్ తీసుకోండి అంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. సద్విమర్శను స్వీకరిస్తారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, తన నిర్ణయంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని తెలిస్తే ఆ నిర్ణయం మార్చుకుంటారు కూడా. వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే, వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థలపై సవారీ చేద్దామని, వ్యవస్థలను వాడుకొని రాజకీయ ప్రయోజనం పొందామని, వ్యవస్థలను వాడుకొని కక్షలు సాధిద్దామనే మనస్తత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఇప్పుడున్న నేతల్లో చంద్రబాబు స్టేట్స్మెన్. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే అలవాటు ఆయనకు లేదు. కేవలం అభివృద్ధిని చూపించి ఆయన ఓట్లు అడుగుతాడు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఎన్నికలకు వెళ్ళినా నేను డెవలప్ చేశాను, డెవలప్మెంట్ కావాలంటే నాకు ఓట్లు వేయండి, మళ్ళీ గెలిపించండి అని అడుగుతారు. జనం ఏమో చాలాసార్లు మాకు డెవలప్మెంట్ అక్కర్లేదు, మేము మురికి కోపాల్లోనే బతుకుతాం, లేకపోతే మాకు మౌలిక వస్తువులు అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఓడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనుకున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్ట్ మీద తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారు. నదికి ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉంది, నదికి దిగువన ఆంధ్ర ఉంది. గోదావరికి పైన తెలంగాణ ఉంది, కింద ఆంధ్ర ఉంది, ఆంధ్ర తర్వాత సముద్రం ఉంది. సో ఆంధ్ర జలదోపిడీ చేస్తున్నా అంటున్నారు. కిందకి సముద్రంలోకి వెళ్ళే నీళ్ళని మళ్లించుకుంటుంటే దాన్ని జలదోపిడీ అని ప్రచారం చేస్తూ ఎవరికి వాళ్ళే రాజకీయ లబ్ధి పొందాలనే తాపత్రయంలో ఉన్నారు. కోర్టులో కేసులు వేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. తెలంగాణలో ఒక సెక్షన్ ప్రజల్లో కేసీఆర్ ఆంధ్ర వ్యతిరేక విషబీజాలు నాటారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, 2 రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కూడా ఆంధ్ర మీద, ముఖ్యంగా చంద్రబాబు మీద వీళ్ళు విషం కక్కుతూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా ఇబ్బందులు పడ్డప్పుడల్లా కేసీఆర్ మళ్ళీ చంద్రబాబు వస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు, నేను లేకపోతే మీ బతుకులు ఆగమైపోతాయి అనే ప్రచారం చేస్తాడు. లేదంటే ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళు, అలాంటి విమర్శలు చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. రాజకీయ ప్రయోజనాలు ఆ రకంగా పొందాలని ఆయన ఎప్పుడూ ఆశించలేదు, అనుకోలేదు కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాలు నాకు 2 కళ్ళు లాంటివి అన్నారు. దాన్ని కూడా కొంతమంది విమర్శించారు, తప్పుపట్టారు, కొంతమంది హేళన కూడా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, తెలంగాణ కేసీఆర్ ఇద్దరు సీఎంలు అయిన తర్వాత వివాదాస్పద అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే కేసీఆర్ వివాదాల పరిష్కారానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వన్స్ వివాదాలు పరిష్కారం అయిపోయినాయి అనుకోండి, ఆయనకు ఆయుధం ఉండదు జనాన్ని రెచ్చగొట్టడానికి. ఆ వివాదం అలా ఉండాలి, దాన్ని చూపించి, ఆ బూచిని చూపించి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలి. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఆస్తుల విషయంలో మనకు స్పష్టంగా కనపడిద్ది. ఆయన సహాయ నిరాకరణ చేశారు. విభజన చట్టం ఎంత ఘోరంగా తయారు చేశారంటే, ఎక్కడ ఆస్తులు అక్కడే అన్నారు, అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికన పంచారు. ఇప్పుడు ఒక సంస్థ ఉన్నప్పుడు ఆ సంస్థ మీద చేసిన అప్పు అది ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం కట్టే విధంగా చేయాలి, కానీ జనాభా ప్రాతిపదికన పంచారు. దాని మూలంగా ఏమైందంటే 60% అప్పులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి.
అలాగే తెలంగాణలో కరెంటు కొరత ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో మిగులు కరెంటు ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కరెంటు బయట వేరే రాష్ట్రానికి అమ్మాలి అనుకున్నప్పుడు ముందు తెలంగాణకు అమ్మాలి, ఆ తర్వాతే వేరే రాష్ట్రాలకు ఇవ్వాలి అనే క్లాజ్ కూడా పెట్టారు. ఆ క్లాజ్ ప్రకారం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ సప్లై చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్కి 6,000 కోట్లు ఆ కరెంటు తాలూకా బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ దాన్ని ఒక వివాదం చేశారు. తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉండి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే గోదావరి మీద దిగువ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు అడ్డు చెప్పలేదు. గోదావరిలో కావాల్సినంత నీళ్లు ఉన్నాయి, 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు అని మాట్లాడారు ఆ రోజున. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే అంటున్నారు, మీరు మా పోలవరం నల్లమల సాగర్ని అడ్డుకోవద్దు, కావాలంటే ఎగువన మీరు ప్రాజెక్టులు నిర్మించుకోండి, నీళ్లు వాడుకోండి. గోదావరిలో సంవత్సరానికి 2,000 నుంచి 4,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, వృధాగా వెళ్ళిపోతున్నాయి, 4-5 రాష్ట్రాలు వాడుకోవచ్చు గోదావరి నీళ్ళని, మీరు కూడా ప్రాజెక్టులు నిర్మించుకోండి అని చెప్తున్నారు. 2 రాష్ట్రాలు బాగుండాలనే చెప్తున్నారు ఆయన. వివాదాలు వచ్చినప్పుడు 2 రాష్ట్రాలు బాగుండాలి అని ధైర్యంగా చెప్పే నాయకుడు తెలంగాణలో 2 ప్రధాన పార్టీల్లో లేరు. ఉంటే తెలంగాణ బీజేపీలో ఉంటారు, అందరూ బాగుండాలనుకునే వాళ్ళు, వాళ్ళ జాతీయ పార్టీ కాబట్టి. కానీ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ ధైర్యంగా బయటకు వచ్చి అట్లా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న జల వివాదం మీద చర్చలో రేవంత్ రెడ్డి తను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించాను అని తన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడి చంద్రబాబుని ఇరుకున పెట్టారు. వాస్తవానికి రాయలసీమ ఎత్తిపోతలు ఆగిపోయింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే, చంద్రబాబు అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల మీద బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, పర్మిషన్లు ఆగిపోయినాయి, ప్రాజెక్టు ఆగిపోయింది. కానీ రేవంత్ రెడ్డి తన రాష్ట్రంలో తనకు మైలేజ్ రావడం కోసం అసెంబ్లీలో ఆ ప్రకటన చేశారు. రేవంత్ ప్రకటన తనకు నష్టం చేస్తుందని తెలిసినప్పటికీ చంద్రబాబు రెచ్చిపోలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఉన్న నీళ్ళు ఇద్దరం పంచుకుందాం, గొడవలు పడి ప్రజలను నష్టపెట్టడం దేనికనే ఆయన మాట్లాడుతున్నారు. అది ఆయన రాజనీతిజ్ఞత. ఇక ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రశేఖరరావు చంద్రబాబుని తీవ్రంగా దూషించారు. దేశంలో డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు. తిట్టారని చెప్పాలి, మాట్లాడారని కాదు. కానీ చంద్రబాబు ఆ తిట్లను పట్టించుకోలేదు. కేసీఆర్ ఓటమి తర్వాత ఆయన నడుము ఫ్రాక్చర్ అయ్యి ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు పరామర్శకు వెళ్ళారు. ఇది కొంతమంది తెలుగు తమ్ముళ్ళకి నచ్చలేదు కూడా. అప్పుడు ఇన్ని తిట్లు తిట్టినోడిని వెళ్ళి పరామర్శించాలని కూడా వీళ్ళు నాయకుడిని తప్పుపట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టించాడు, బయట తిట్టించాడు, అసెంబ్లీలో తిట్టించాడు, చంద్రబాబు ఇంటి మీద దాడి చేయించారు. అదే జగన్మోహన్ రెడ్డి భార్యని తెలుగుదేశం కార్యకర్త తిట్టాడని చంద్రబాబు సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయించారు. ఇది కూడా తెలుగు తమ్ముళ్ళకి నచ్చలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. నా సిలబస్ ఇదే అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్ళిపోయారు. వ్యక్తిగత దూషణలు చేయటం మంచి సంప్రదాయం కాదని క్యాడర్కే క్లాస్ పీకారు ఆయన. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇవ్వలేదు. సామరస్యంగా ఇద్దరు నీళ్లు వాడుకుందామనే చెప్తున్నారు. అది కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈయన 2 రాష్ట్రాలకి న్యాయం జరగాలంటున్నాడు అనుకోవచ్చు. కానీ అక్కడ తెలుగుదేశం లేదు. తెలుగుదేశం లేకపోయినా కూడా అవసరం లేదు. అప్పుడు నా ఆంధ్ర నాకు ఉండాలనుకోవాలి జనరల్గా ఎవరైనా అయితే, ఏ నాయకుడైనా అయితే అట్లాగంటారు. కానీ అక్కడ పార్టీ లేకపోయినా కూడా 2 రాష్ట్రాలకి న్యాయం జరగాలంటున్నాడు ఆయన. అంత విశాల హృదయం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడికి లేదని ఘంటాపదంగా చెప్పొచ్చు. రాజకీయ లబ్ధి కోసం బాధ్యతారహితంగా మాట్లాడే నాయకుల మధ్య చంద్రబాబు ఇంకా సంప్రదాయ రాజకీయాలతో నెట్టుకు రావటం అంటే అది మామూలు విషయం కాదు. ఈ తరహా రాజకీయం మూలంగా నష్టాలు వస్తున్నా ఆయన భరిస్తున్నారు, కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదు. చంద్రబాబు 30 ఏళ్ల నాడే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ రోజున కేంద్రంలో చక్రం తిప్పాడు ఆయన. ఆయన చెప్పింది జరిగింది అక్కడ. ఆ తర్వాత 2004 తర్వాత ఆయన ఓడిపోవటం, అనేక అవమానాలు ఎదుర్కోవటం జరిగింది. ఓటములను ఎదుర్కొన్నారు. రాజకీయంగా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితం అంత వయసు లేని వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. ఆయన శిష్యరకం చేసిన వాళ్ళు ఆయన బూతులు తిట్టారు. కానీ ఎప్పుడు కూడా విచక్షణ కోల్పోలేదు, నిస్పృహకు లోనవ్వలేదు, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోలేదు. సమకాలీన రాజకీయాల్లో కులం, మతం ప్రధాన అస్త్రాలుగా మారుతున్న వేళ చంద్రబాబు నాయుడు వీటికి అతీతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రత్యర్థులు తనను కులపరంగా వ్యక్తిగత విమర్శలు చేసినా ఆయన ఎప్పుడు కూడా కుల రాజకీయాలను ప్రోత్సహించలేదు, మతపరమైన విద్వేషాలకు తావివ్వలేదు. సెక్యులర్ విలువలను కాపాడుతూనే అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం విలువలు పక్కన పెట్టి కుల, మత, ప్రాంతీయ కుంపట్లు రగిలించి బూతులతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రాజకీయ నాయకులు చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలి. పార్టీల పరంగా పోటీ పడాలి, అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలని చెప్పే చంద్రబాబు సూక్తిని అందరూ ఆచరిస్తే రాజకీయాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.